నీ నిజమైన భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే అన్నీ బాగున్నప్పుడు. అందరూ భక్తులే. అన్నీ బాగుంటే నీకంటే మించిన భక్తుడే ఎవడన్నాడు చెప్పు? నీకు శోధన వచ్చినప్పుడే, నీకు శ్రమ వచ్చినప్పుడే నీ నిజమైన భక్తి బయటపడుతుంది. అందుకే అనుమతిస్తాడు అన్నీ దేవుని దగ్గరనే. ఫరో హృదయమును దేవుడు కఠినపరిచను. దేవుడే కఠినపరిచాడు కదా, వాడి కఠినం చేసుకుంటాడు, సరే పొరాడినాడు అంతే. అన్ని చూసినా ఫరో హృదయం కఠినమైంది. కారణం దేవుడు అద్భుత కార్యాలు ఇంకా చూపించాలనుకుంటున్నాడు. అక్కడతో అయిపోయి ఉంటే మిగిలిన అద్భుతాలు ఉండేవి కావు. 10 అద్భుతాలు చేశాడు దేవుడు ఐగుప్తులో. నీ జీవితంలో అద్భుతాలు కావాలంటే నీ చుట్టూ శ్రమలు విస్తరించాలి, నీ సమస్యలు పెరగాలి, నీ మీద బలంగా అపవాది దాడి చేయాలి. ఎంత బలంగా శత్రు సమూహం ఉందో అంత జయాన్ని మనం సంపాదించగలుగుతాం. ఎందుకంటే మన పక్షంలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు.